హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మమ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఐరన్ ప్రోటీన్ రిచ్ కలిగిన ఎగ్ అలాగే పాలకూరతోటండి. ఎగ్ వెల్లుల్లి ఎగ్ పాలక్ ఫ్రై. ఇది రోటీలో కానీ రైస్లో కానీ సైడ్ డిష్గా కానీ లేదు డైరెక్ట్గా మనము రైస్తో అయినా తినడానికి చాలా టేస్టీగా ఉండటంతో పాటు మనకు ఐరన్ను పెంచుతుంది. ప్రోటీన్ అధికంగా ఉన్న ఎగ్గుతో చేసుకున్నాం కాబట్టి మనకు కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇంత హెల్దీ ఈ వెల్లుల్లి ఎగ్ పాలక్ ఫ్రైని ఫైనల్గా మనము ఆల్రెడీ నేను తయారు చేసిన పొడితోటి మరింత టేస్టీగా ఉండేలాగా ఈ వంటను చేశాను. సో చెప్పానుగా, ఇది మనం అన్నంలో డైరెక్ట్గా అయినా తినొచ్చు, రోటీలో అయినా తినొచ్చు, లేదు అనుకుంటే పప్పుచారు సాంబార్ తోటి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఇంత రుచికరమైన హెల్దీగా ఉన్న ఈ ఎగ్ పాలక్ వెల్లుల్లి ఫ్రైని ఎలా తయారు చేశానన్నది మీతోటి షేర్ చేస్తాను. ఇక ఎందుకు ఆలస్యము, ఇక చూసేయండి ఇది ఎలా తయారు చేశానో. సింపుల్గానండి, విత్ ఇన్ 5 minutesలో అయిపోతుంది. ఇదండి కేవలం నా కోసం చేసుకున్నాను. మా వారికి మటన్ కర్రీ పెట్టాను. నేను మటన్ చికెన్ ఫిష్ లాంటివి తినను కాబట్టి నా కోసం నేను చేసుకున్నాను. సో నేను ఒక్క ఎగ్గుతోటే మీకు చూపిస్తున్నాను. మీరు మీకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకొని చేసుకోండి. ముందుగా ఎగ్స్ను ఉడకపెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టేసి కావలసినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఆల్రెడీ మనము ఉడికించి పెట్టేసుకున్న ఎగ్గును ఈ నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న ఎగ్గును, అంటే చెప్పాను కదండి, నాకు ఒక్క ఎగ్గుతోటే చేసుకుంటున్నాను. మీరు 4-5 లేదా 2-3 ఉంటే మాత్రము మీకు కావలసిన ఎగ్స్ వేసుకోవాలి. అలాగే నేను చెప్పిన ప్రకారము మిగిలిన క్వాంటిటీస్ కూడా, అంటే పాలకూర కానీ ఇవన్నీ మిగిలినవి కూడా మీరు మోతాదును పెంచుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, ఇలాగా ఫ్రై చేసుకున్న ఎగ్ను తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తరువాత ముందుగానే రెడీగా ఉంచుకున్న పాలకూరను బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తరువాత క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, నేనైతే ఒక ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేస్తూ ఉన్నాను. సో మీరు 3-4 ఎగ్స్ తీసుకుంటే 3 ఉల్లిపాయలను, అలాగే పాలకూర కట్టలను కూడా పెంచుకోవాల్సి వస్తుంది. పాలకూర అయితే ఒక 3-4 కట్టలు, ఉల్లిపాయలు అయితే ఒక 3-4 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తరిగేసుకొని ఉంచుకోవాలి. సో మనం ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఎగ్ తీసేసిన తరువాత కొద్దిగా జీలకర్ర, దీనిలోకి మనము ఆవాలు వెయ్యనవసరం లేదు. ఒక ఎండుమిరపకాయని అడ్డంగా కట్ చేసి, ఎండుమిరపకాయ కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా కరివేపాకు, ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అంటే ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కూర. సో ఈ ఉల్లిపాయలు వేసిన తరువాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి అవి కూడా వేసేసి కొద్దిగా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీసేసి అవి కూడా వేసుకొని సిమ్లోనే వేపేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఇక్కడ నేను ఒక ఎగ్గుకు ఒక పాలకూర కట్టకు మాత్రమే చెబుతున్నాను. మీరు 3-4 ఎగ్స్ తీసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి, అలాగే వెల్లుల్లి ఎక్కువ తీసుకోండి, పాలకూర కట్టలు కూడా ఎక్కువగా తీసుకోండి. సో ఇలాగ వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తరువాత
పావు టేబుల్ స్పూను పసుపు, కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలి. అలాగేనండి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ మనము కడిగి కట్ చేసి ఉంచుకున్న పాలకూరను వేసి, ఈ పాలకూరలో మనకు చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో మనకు మోకాలు నొప్పులు తగ్గాలి అన్నా, స్కిన్ బాగుండాలన్నా, బీపీ తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా పాలకూర చాలా బాగా పనిచేస్తుంది. సో మూత పెట్టేసి సిమ్లో కొద్దిగా సేపు మగ్గనిచ్చి ఆ తర్వాత మూత తీసేసి కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకొని, అంటే మీడియంలోకి ఫ్లేమ్ను ఉంచుకొని ఆ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచి, నేను మీకు ఒక వీడియోలో చెప్పాను ప్రోటీన్ కారం పొడి. ఆ కారం పొడి దోశలో అయినా, ఇడ్లీ అయినా, ఉప్మాలో అయినా, రైస్లో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్ బాగుంటుందని. సో ఆ కారం పొడిని ఒక స్పూను వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఆల్రెడీ మనము ఉడకపెట్టేసుకున్న ఎగ్ను మధ్యకు కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని, ఆ తర్వాత తయారు చేసుకొని ఉంచుకున్న ఈ పాలకూర ప్రోటీన్ పౌడరు వేసి తయారు చేసిన ఈ పాలకూర వెల్లుల్లి ఫ్రైని ఈ ఎగ్ మీద వేసుకొని, ఆ తర్వాత మనము దీనిని చపాతీలో కానీ లేదు అనుకుంటే రైస్లో కానీ తినటం వలన మనకు రుచికి రుచి ఉంటుంది, కావలసినంత ప్రోటీన్ అందుతుంది, ఐరన్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్గా 5 నిమిషాలలో వెల్లుల్లి అదే చూసుకుంటున్నారు కదా ఎగ్ పాలక్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను.